హెచ్న్యూ టీమ్ టాస్క్ ఫోర్స్ లంగర్ హౌస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో డ్రగ్స్ పట్టుకున్నట్లుగా డీసీపీ వైభవ్ తెలిపారు. అంతర్రాష్ట్ర హ్యాష్ ఆయిల్ నిందితుడితో సహా మొత్తం 5 మందిని అరెస్ట్ చేసినట్లుగా స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి 70 లక్షల విలువ గల 5 కేజీల హ్యాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. వైకుంఠరావు అనే వ్యక్తి ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలినట్లుగా డీసీపీ తెలిపారు. వైకుంఠరావు దగ్గర అందరూ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే కొనుగోలు చేస్తున్నారని, వీరందరినీ గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపిస్తామన్నారు. ఈ కన్స్యూమర్ తో కాంటాక్ట్ చేసి రెగ్యులర్ గా ఇది డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. సో ఈ టోటల్ 5 మెంబర్స్ లో మేము ఈ రోజు అప్రెండ్ చేశాము. అండ్ ఈ టోటల్ ప్రాపర్టీ హ్యాష్ ఆయిల్, గాంజా, మొబైల్ ఫోన్ అండ్ బైక్స్, టోటల్ 70 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈ రోజు సీజ్ అయింది. అది మన జనరల్ పబ్లిక్ లో కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే, ఈ రీసెంట్ ఫినామినా చూస్తే మోస్ట్లీ ఈ కేసులో కూడా మేము మన టీం ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కన్స్యూమర్స్ లో ఐడెంటిఫై చేశాము. దీంట్లో మాక్సిమం ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మోస్ట్లీ యంగ్ ఏజ్ లో ఉన్నారు.